ఆమె సుందరగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా, మెదకు చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, చాంగిపీర్ల దగ్గర సాక్షిగా, సాక్షిగా, బావోజీ సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుగా. హిందూ దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు, క్రైస్తవ దేవుళ్ళు, ఈ రాష్ట్రంలో ఉండే అందరూ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండో మీరే విన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిగా, రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా, సమ్మక్క సారాలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, బాసర సరస్వతి సాక్షిగా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ సాక్షిగా, కురుమూర్తి సాక్షిగా, సిద్ధులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా, పాలమూరు ప్రజల సాక్షిగా, జహాంగీర్ పీర్ దర్గా సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా, బాపూజీ సాక్షిగా, మెదక్ చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద, చర్చి మీద, మసీదుల మీద పెట్టి 15 ఆగస్టు లోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇవాళ చేతులు ఎత్తిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే, పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు. భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లత్తగొడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లత్తగొడుతుంది కదా. నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు. రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే, దేవుళ్ళను మోసం చేసినావు కదా, రైతులకు తీరని ద్రోహం చేసినావు, దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినావు. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు, అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు, ఆ చర్చిను నమ్మేవాళ్ళు, మసీదులను నమ్మేవాళ్ళను ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచి దగ్గర నువ్వు చేసుకునే రకం కాదు. అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా. అన్ని దేవాలయాలకు వెళ్తా, మెదక్ చర్చికి వెళ్తా, జహాంగీర్ పీర్ దర్గా వెళ్ళి, దేవుడా ఈ పాపాత్ముని క్షమించు, ఈ పాపాత్ముడు రైతుల్ని మోసం చేసిండు, నిన్ను కూడా మోసం చేసిండు, కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు, మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి, మెదకు చర్చికు, మన జహాంగీర్ పీర్ దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి, ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు. రైతులకు మోసం చేసుడే కాదు, దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు. పాలకుడు పాపం చేస్తే మరి అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు లెత్తగొట్టద్దనేదే నా ఆవేదన. అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ దేవుళ్ళను వేడుకుంటాం. దేవుడా ఈ పాపాత్ముని క్షమించు, రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి, మా ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంకోటి సింపుల్